హాయ్ అందరికీ నమస్తే. ఈ శ్రావణ మాసం నెల రోజులు అందరూ కూడా నైవేద్యాలు పూజలు తప్పకుండా చేసుకుంటారు కదండి. ఆ నైవేద్యంలో ఒకటైన శనగబేళ్ల పాయసం చేసి చూపిస్తాను. బేళ్ళు అంటే శనగపప్పు అండి, వేరే అనుకోవద్దు, చాలామంది తెలుసు. ఈ శనగపప్పు పాయసాన్ని నేను మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ప్రతి పండక్కి తప్పనిసరిగా చేసేవాళ్ళు. అందరూ సగ్గుబియ్యం వేస్తారండి చాలామంది. వీళ్ళు మాత్రం గోధుమ రవ్వ, పచ్చిశనగపప్పు, పాలు, బెల్లం, జీడిపప్పు ఇవన్నీ వేసుకుని చాలా రుచికరంగా చేస్తారు. నేను ఎప్పుడైనా మాత్రం అడిగి మరీ ఇంకోసారి అని గ్లాసుల నుండి వేసుకుని తాగేవాడిని. అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ట్రై చేయండి. ఈరోజు మనం చేసేది శనగబేళ్ల పాయసం. ఓకే, పదండి చకచకా చేసేసుకుందాం. ఇదిగోండి, ఒక గ్లాసు శనగపప్పు అండి ఇది. దీన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి 1 గంట సేపు నానబెట్టుకున్నాను. ఇకపోతే మనం ఏ గ్లాస్తో అయితే శనగబేళ్ళు కొలుసుకున్నామో అదే గ్లాస్తో సగం గ్లాసు గోధుమ రవ్వ తీసుకోవాలండి. 1 చెంచా దంచి పెట్టుకున్న ఇలాచి పొడి అండి, కావాల్సినంత కిస్మిస్ అంటే ద్రాక్ష అండి, కావాల్సినంత జీడిపప్పు, అలాగే నెయ్యి కూడా దగ్గర పెట్టుకుందాం. మనం శనగబేళ్ళు రవ్వ ఏ గ్లాస్తో అయితే కొలుసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం తీసుకోవాలండి. అలాగే 1 అర లీటర్ పాలు కూడా తీసుకున్నానండి. ఇవండి మన శనగబేళ్ల పాయసానికి కావాల్సిన పదార్థాలు. ఇవన్నీ కనుక ఇలా దగ్గరగా రెడీగా పెట్టుకుంటే మనం పొయ్యి దగ్గరికి వెళ్ళి వంట మొదలు పెట్టేయచ్చు. ఓకే, కుక్కర్లో చేసుకునేవాళ్ళండి. ఈ శనగబేళ్ళు ఎన్ని ఉంటాయో అవి మునిగే వరకు నీళ్లు పోసుకుని 2 విజిల్లు వస్తే కరెక్ట్గా ఉడుకుద్ది అనమాట. తర్వాత తీసేసిన తర్వాత బేళ్ళన్నీ పక్క తీసుకోవాలి. ఓకే, ఇదిగోండి, శనగపప్పు ఉడికేటప్పుడు ఈ విధంగా నురగ వస్తుంది. ఈ నురగ మనకు అవసరం లేదు కాబట్టి తీసి పక్కన పడేద్దాం. మూత తీసి చూద్దామండి, బేళ్ళు ఉడికి ఉంటాయి. ఇదిగోండి, ఇలా 80% ఉడకాలండి. ఇంతేనండి. ఇక ఈ శనగపప్పు వడకొట్టుకుని నీళ్లు కూడా పక్కన పెట్టుకుందామండి. ఈ ఉడికిన నీళ్ళని కూడా పక్కన పెట్టుకుంటే పాయసం వండేటప్పుడు పనికొస్తాయండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకుందామండి. ముందుగా జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించుకుని పక్కన పెట్టుకుందాం. అదే నెయ్యిలో 1 నిమిషం పాటు ఈ గోధుమ రవ్వ కూడా వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుండ పెట్టుకొని పాలు పోసుకుందామండి. ఇవి 2 గ్లాసులు పాలు అండి. 4 గ్లాసులు నీళ్లు పోసుకుందాము. మనం శనగపప్పు వడకొట్టినప్పుడు నీళ్లు తీసాం కదండి, ఆ నీళ్లు దాంతోపాటు కలిపి మామూలుగా ఈ నీళ్లు మొత్తం వచ్చి 2 గ్లాసులు పాలు, 4 గ్లాసులు నీళ్లు, టోటల్గా 6 గ్లాసులు ఈ కుండలో మరగనిద్దామండి. ఇదిగోండి, ఇది ఇలా మరిగేటప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు ఇందులో వేసేసుకుందాం. శనగపప్పు వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడకనియ్యాలి. 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ కూడా వేసేసుకుందాం. ఇదిగో చూసారండి, రవ్వ ఉడికింది. ఇలా రవ్వ ఉడికిన తర్వాతే బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం బాగా కరిగే వరకు మీడియం మంటలో కలుపుకుంటూనే ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇలాచి పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకుందాం. ఇదొక 2 నిమిషాలు మరగనిస్తే సరిపోతుందండి. ఇదిగో చూసారా, ఇంతేనండి. ఎంతో రుచిగా ఉండే మన శనగబేళ్ల పాయసం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుని దింపేసి 10 నిమిషాల పాటు అలా వదిలేద్దాం. పది నిమిషాలు అయిపోయిందండి. ఇదిగో చూసారా, ఇప్పుడు ఈ 10 నిమిషాల తర్వాత మనం కలిపితే ఇలా ఉండాలండి.
ఇలా ఉంటేనే శనగబాళ్ళ పాయసం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఓకే, బాగా గట్టిపడకూడదు, బాగా లూజ్గా ఉండకూడదు, ఇలాగే ఉండాలన్నమాట. ఇప్పుడు తులసమ్మకి నైవేద్యం పెట్టేసుకుందామండి. తులసమ్మకి నైవేద్యం పెట్టాం కదండి, ఇక మనం టేస్ట్ చేసేద్దాం. అబ్బా, కమ్మగా ఉందండి. మా అత్తగారు భాగ్యం గారు గుర్తొచ్చారండి. ఉండవాలండి మా అత్తగారిది. ఎప్పుడన్నా ఏ పండగకి వెళ్ళినా ఇలాగ శనగబేళ్ళ పాయసం చేసి పెట్టేది. ఎంతో కమ్మగా ఉండేదండి. ఇప్పుడు ఇది కూడా తింటుంటే ఆ కమ్మదాన్ని గుర్తొచ్చింది నాకు. సూపర్ అండి. ఈ శనగబేళ్ళ పాయసమే కదండి, బచ్చాలంటే బొబ్బట్లండి, కుడుములు, అట్లాగే జొన్న రొట్టె వంకాయ కూర, జొన్న రొట్టె చోలకాయ కూర అంటే గోర్చిక్కుడుకాయ కూర, ఇవన్నీ కూడా చాలా టేస్ట్గా చేసేదండి. ఈ వీడియో కూడా ఆమె ఇంట్లో టీవీ పెట్టుకుని చూస్తాండి. అత్తగారు, మీరు చేసినట్టే చేశాను, శనగబేళ్ళ పాయసం సూపర్. ఇలా తాగితేనే తృప్తి. పాయసం అనేది తింటే రాదండి, తాగితేనే మజా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.